శ్రీమద్భగవద్గీత అధ్యాయం 18 కంటిన్యూషన్ అండి. శ్రద్ధవాననసూయచ్చ శృణుయాదపి యో నరః సోపి ముక్తశుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాన్. భగవంతుని యందును అతనిచే ఉపదేశించబడిన గీత యందును అసూయ లేక శ్రద్ధాభక్తులతో ఎవడు గీతను వినునో అతను కూడా పాప విముక్తుడై పుణ్యకర్మనొనర్చువాడు పోవు ఉత్తమ లోకములకేగును. కచ్చిదేతచ్యుతం ప్రాపార్థ త్వయైకాగ్రేణ చేతసా కచ్చిదజ్ఞాన సమ్మోహః ప్రణష్టస్తే ధనంజయ. పార్థ, ఈ గీత అంతయు అనన్య మనస్కుడవై వింటివి కదా. అజ్ఞానము వలన కలిగిన నీ భ్రమ తొలగినదా లేదా? అర్జున ఉవాచ నష్టో మోహః స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహః కరిష్యే వచనం తవ. అర్జునుడు అనెను, అచ్యుత, నీవు అనుగ్రహము వలన నా భ్రమ తొలగినది. నీవెవడివో నా నిజస్థితి నేనెవడినో నా నిజస్థితి జ్ఞప్తికి వచ్చినది. సందేహ నివృత్తి అయినది. నీవు చెప్పినట్లే చేసెదను. ఆత్మవిస్తరణయే భ్రమకు మూలము. ఆత్మసిద్ధ వస్తువే గాని సాధ్య వస్తువు కాదు. విస్మృత కంఠహార న్యాయము వలె మరచిన దానిని మరలా స్మరించుటయే జ్ఞానప్రాప్తి. జ్ఞానోదయము వలన అజ్ఞానము తత్కార్యము అగు భ్రమ సందేహములను వెంటనే నివర్తించును. సంజయ ఉవాచ ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః సంవాదమిమమశ్రౌషం అద్భుతం రోమహర్షణం. సంజయుడు చెప్పెను, ఇట్లు నేను అద్భుతమగు గగుర్పాటు కలిగించునదియు అయి మహాత్ముడగు పార్థునకు కృష్ణునకు జరిగిన ఈ సంవాదమును వింటిని. వ్యాస ప్రసాదాచ్యుతావాన్ ఏతద్గృహ్యతం పరం యోగం యోగేశ్వరాత్ కృష్ణ సాక్షాత్కాయధత స్వయం. యోగేశ్వరుడగు కృష్ణ భగవానుడు స్వయముగా ఉపదేశించిన అతి గుహ్యమగు సర్వోత్కృష్టమగు ఈ యోగ శాస్త్రమును వ్యాస మహర్షి అనుగ్రహము వలన వినగలిగితిని. రాజన్ సంస్కృత్య సంవాదమిమమద్భుతం కేశవార్జునయోః పుణ్యం వృష్యామి చ ముహుర్ముహుః. ఓ ధృతరాష్ట్ర మహారాజా, పావనమగు కృష్ణార్జునుల ఈ అద్భుత సంవాదమును మరలా స్మరించుచు ఆనందాభిభూతి రోలలాడుచున్నాను. తచ్చ సంస్కృత్య రూపమత్యద్భుతం హరేః విస్మయో మే మహాన్ రాజన్ హృష్యామి చ పునః పునః. మహారాజా, అత్యద్భుతమగు శ్రీహరి విశ్వరూపమును స్మరించినప్పుడెల్లా ఆశ్చర్యం నిమగ్నుడవై సంతోష సాగరమున మునుగుచున్నాను. యత్ర యోగేశ్వరః కృష్ణ యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మరః. యోగేశ్వరుడగు కృష్ణుడును ధనుర్ధుడగు అర్జునుడును ఎచట నుందురో అచ్చట జయము సిరియు సంపదలు శాశ్వతమగు నీతియు నెలకొల్పబడుచున్నవి. ఇది నా నిశ్చయము. కృష్ణుడు యోగేశ్వరుడు జ్ఞానమును ప్రసాదించును. అర్జునుడు ధనుష్పాని వలన ఆ జ్ఞానమును ఆచరణలోనికి తెచ్చువాడు. ఇట్లు జ్ఞానము తదనుగుణ కర్మాచరణము గల చోట ఐహిక మష్కిక ఫలసిద్ధి తప్పదు.
ఇదియే గీతాయోగము. దీనిని 2వ అధ్యాయమందు సాంఖ్యబుద్ధి, యోగబుద్ధి అని వివరించినాడు. శ్రీకృష్ణుడు సాంఖ్యము, అర్జునుడు యోగము. కృష్ణార్జునుల సంయోగమే సాంఖ్యయోగము. కృష్ణ సారథ్యము లేకున్నను, అర్జునుని రణక్రీడ లేకున్నను యోగమను సంపూర్ణమే. ఇట్లే జీవిత రణరంగమందు సాంఖ్యయోగముల సమ్మేళనమే జయమును, సిరి సంపదలను సమకూర్చును. ఇది శ్రీమద్భగవద్గీతా ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే మోక్ష సన్యాసయోగో నామ అష్టాదశోధ్యాయః. ఇట్లు ఉపనిషత్తులను, బ్రహ్మ విద్యయు, యోగశాస్త్రమును, శ్రీకృష్ణార్జున సంవాదమును అగు శ్రీమద్భగవద్గీత యందు మోక్ష సన్యాసమ యోగమను 18వ అధ్యాయము. అందరికీ నమస్కారం అండి. ఇంతవరకు మనము భగవద్గీతలో చెప్పుకున్నాము. అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. స్వస్తి.